కీర్తన గ్రంథం 39:4. యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము అంటున్నాడు దావీదు భక్తుడు. నా ఫినిషింగ్ ఎలా ఉంటుంది, నేను ఎన్ని రోజులు ఉంటాను. ఎవరికండి ఈ కోరిక పుట్టేది? ఎవరైనా అడగతారా దేవుడి దగ్గర, ప్రభా నా ఫినిషింగ్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటాను భూమి మీద అనేది ఎవరన్నా దేవుడు అడుగుతారా? ఆ ఆశలు, ఆ తలంపులు ఎవరికి ఉండవు. జీవిస్తున్నానా, బ్రతుకుతున్నానా అంతే. ఏమైపోతానా, ఏం జరగద్దా, నా జీవితం ఎలా ఉందా, నేను ఎలా ఉన్నానా అని ఎవరు తెలుసుకోవట్లే. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, నా ఫినిషింగ్ ఎలా ఉంటుంది, నా రోజులు ఎన్ని రోజులు అని దేవుణ్ణి అడుగుతాను. నాకు తెలుగు ప్రభు అని. ఎందుకు తెలుసా అని, ఏదన్నా లోపం ఉంటే సరి చేసుకోవచ్చు అని, ఏదైనా డిఫెక్ట్ ఉంటే ప్రభు దగ్గర అడిగి బాగు చేసుకోవచ్చు అని ఆశించి ప్రభుత్వం అడుగుతున్నాడు. ఈరోజు ఎవరికి అది అవసరమే లేదు. ప్రభువా నా ఫినిషింగ్ ఎలా ఉంటుందని ఎవరు అడగట్లేదు, నేను ఎన్ని రోజులు బతుకుతానా అని ఎవరు కూడా అడగట్లేదు. ఎందుకంటే అటువంటి జీవితం ఎవరు ఈ లోకంలో జీవించట్లేదు. దావీదు భక్తుడికి భయం, ఏమవుతానో, ఏమైపోతానో, ఎలా బ్రతుకుతానో, ఒక దేవుడికి అయిష్టంగా నేను జీవిస్తున్నానేమో, దేవుడికి ఇష్టంగా జీవించాలి, నా జీవితము నా బ్రతుకు ఆయన తప్ప ఎవరికి తెలవదు. ఎందుకంటే నన్ను రూపించింది ఆయనే, నాకు జన్మనిచ్చింది ఆయనే. కాబట్టి ఆయన తెలుసుకోవాలి. దీంట్లో ఉన్న కారణం మీద అది ఒక ఆలోచన ఉంటుంది భక్తుడికి. ఒకటే, నేను ఎలా ఉన్నా తెలుసుకోవాలి. ప్రస్తుతం నా జీవితం ఎలా ఉంది, ఎలా ఉండబోతాను. ఒకవేళ దేవుడికి నాకు తెలియజేస్తే సరి చేసుకొని దేవుని దృష్టిలో అనుకూలంగా దేవుడికి ఇష్టంగా మారవచ్చు అని భక్తులు ఆశపడుతున్నాడు. ఈరోజు ఎంతమందికి ఆ తలంపులు లేవు, ఎంతో మందికి ఆలోచనలు లేవు, తలంపులు లేవు. ఏమని తెలుసండి, నేను ఎలా ఉండబోతాను, నేనేమైపోతాను అని. అందరికీ నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, నేను మంచి అందగత్తెను అవుతాను, నేను మంచి అందగానే అవుతానని ఉంటుందే కానీ నా ఫినిషింగ్ ఎలా ఉంటుందో మాకు తెలుస్తుంది. కార్యారంభం కన్నా కార్యాంతము గొప్పదంట. అంటే మన ఫినిషింగే మన జీవితాన్ని తెలియజేస్తుంది. మన ఫినిషింగే మన జీవితం తెలియజేస్తుంది. ఈరోజు అడుక్కోవాలి దేవుని, ప్రభువా నా ఫినిషింగ్ ఎలా ఉంటుంది. ఈరోజు ప్రస్తుతం తీసుకున్నాం, ప్రజెంట్ ఎలా ఉన్నాం, బాగున్నాం, సుఖంగా ఉన్నాం. కానీ నువ్వు ఎన్ని రోజులు భూమి మీద ఉంటావో, ఏమైపోతావో నీకు తెలవదు. అది తెలిపేది ఎవరు తెలుసా? ఒక్క యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అడిగితే నీకు చెప్పని ఆశపడుతున్నాడు ఆయన. ఇప్పుడు భక్తి ఏమడుతున్నాను తెలుసా? అక్కడ నేను ఎలా ఉంటాను ప్రభువా, ఏమైపోతాను, నా ఫినిషింగ్ ఎలా ఉంటుంది, ఇన్ని రోజులు నేను ఉండబోతానని దేవుడి దగ్గర అడుక్కుంటాడు. ఎందుకంటే అతనికి భయం, ఒకవేళ నా జీవితంలో ఏమన్నా జరుగుద్దేమో, ఒకవేళ అది అడిగాని దేవుడు నేను తెలియపరిస్తే నేను బాగు చేసుకోవచ్చు, నేను సరి చేసుకోవచ్చు అని ఆశపడుతున్నాను. ఈరోజు ఎవరు కూడా ఆశ లేదండి. దేవుని అడిగి సరి చేసుకుందాము. ఓకే, నేను ఏమన్నా లోపల పాడైపోతానేమో, చెడు తలంపుల వల్ల, చెడు ఆలోచనలు నేను ఏమన్నా నశించిపోతున్నానేమో, ప్రభు దగ్గర అడిగి తెలుసుకొని సరి చేసుకొని అంతంలో కూడా మంచిగా జీవితం అంతంలో. కానీ ఆశ కోరికలు ఏవి లోకంలో ఎవరికి లేకుండా పోయినాయి. కానీ భక్తుడు అన్నాడు, నాకు తెలియజేయ ప్రభువా, నేను మంచిగా జీవించాలి, మంచిగా బ్రతకాలి, ఏ డిఫెక్ట్ లేకుండా, ఏ ఫాల్ట్ లేకుండా నేను బ్రతకాలంటే నువ్వు నాకు తెలియజేయాలి. నా ఎన్ని రోజులు బ్రతుకుతాను, నేను ఎన్ని రోజులు జీవిస్తాను, నేను అంతంలో ఎలా ఉండబోతానో. మనిషి కావాల్సింది ప్రస్తుతం కాదండి, ప్రజెంట్ కాదండి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతాను తెలవాలి. ఫ్యూచర్లో కొంతమంది అంటారు, నేను ఫ్యూచర్ ఎలా ఉండబోతాను, నేను ఫ్యూచర్ ఎలా ఉండబోతాను, రాబోయే నా స్థితి ఎలా ఉంటుంది అంటాడే. కానీ ఏ రోజు నువ్వు కనుమూస్తావో నీకు తెలవదు. అది నీకు అర్థం కాదు. ఆ భయం దావీదుకు వచ్చింది. ఏమైపోతానేమో ప్రభుని అడిగి తెలుసుకుందాం. బాగు చేస్తున్న దేవుడు, ఆ భక్తుడు దేవుడిని అడుక్కుంటాడండి. ఈరోజు జనానికి ఏమైపోతారో
అర్థం కాదు. ఎలా జీవిస్తారో, ఎలా బ్రతుకుతారో, ఎలా జీవితం ఉండబోతో అని అర్థం కాకుండా జీవిస్తారు. ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేలేదు. దేవుని దగ్గర అడిగి తెలుసుకునే వాళ్ళు చాలా వరకు తక్కువైపోయినారు. కారణం ఒకటే, లోకంలో పడి లోక పాపంలో జీవిస్తూ దేవుని మర్చిపోయి ప్రజెంట్ని అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళ అంతం ఎలా ఉంటుందో తెలియదు. ఒకరోజు నువ్వు పడిపోవచ్చేమో, ఆ రోజు నీకు హెల్ప్ చేసేవాడు ఎవడో ఉండడు. కానీ నా దేవుడైతే నేను ఎల్లప్పుడూ కాపాడుతుంది. నేను ఎందుకనో ప్రేమించి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కోసం ప్రాణత్యాగము చేశాడు. అటువంటి దేవుణ్ణి నువ్వు అడుగు, ఖచ్చితంగా చెప్తారు, అయ్యా నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా బ్రతకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉన్నావు, సరి చేసుకో, బాగు చేసుకో, నీ అంతం బాగుండేటట్లుగా చూసుకొని దేవుడు నీకు చెబుతూ ఉంటాడు. అడిగితే నీకు చెప్తాడు.